అనుకుంటే నా చుట్టూ ఏముందో నువ్వు చూడట్లేదా? నాకేం కనబడట్లేదయ్యా, ఏం కనబడదు. మనోనేత్రాలు మనోచెవులు మూసివేయబడినంత కాలము నీకు దేవుడు కనబడడు, నీకు దేవుని కార్యాలు కనబడవు, ఆత్మీయ విషయాలు నీకు అర్థం కావు. ఒకవేళ ఆత్మీయ విషయాలు నేర్పించాలని మేము అనుకుంటే నీకు అది శరీరానుసారంగా అర్థమవుతుంది. అర్థమవునా? ఆత్మీయ కోణంలో మేము చెప్తే అది నీకు శరీరానుసారంగా అర్థమవుతుంది. కారణం ఏంటంటే నీ మనోనేత్రాలు ఇంకా వెలిగించబడాలి, నీ మనోచెవులు ఇంకా తెరవబడాలి, నీ హృదయం కఠినత్వంలోనే ఉన్నది. దేవుడికి నువ్వు అప్పగించలే. అదే దేవుడికి అప్పగించిన జీవితంలో వ్యత్యాసం చూడండి. ఏ చిన్న మాట, ఏ చిన్న పిల్లవాడు చెప్పినా సైతం నువ్వు వెంటనే నీ హృదయంలో నొచ్చుకొని ప్రభువా నన్ను క్షమించయ్యా, నాతో మాట్లాడినందుకు నీకు వందనాలయ్యా, నన్ను నడిపిస్తున్నందుకు నీకు వందనాలయ్యా, నా మనోనేత్రాలు తెరిచి సత్యం నాకు బోధించినందుకు నీకు వందనాలని చెప్తావు నువ్వు. కారణం ఏంటంటే నీ మనోనేత్రాలు తెరవబడ్డాయి. ఎలీషా ప్రార్థన చేశాడు ఒకే మాట, ప్రభువా ఈ పనివాని కన్ను తెరవయ్యా అని ఒకే మాట కానీ కన్ను తెరవబడ్డాయి. కన్ను తెరవబడ్డాయి. ఏం చూశాడు తెలుసా? ఎలీషా చుట్టూ అగ్ని రథాలను చూశాడు, అగ్ని గుర్రాలను చూశాడు. ఎక్కడున్నాయి అవన్నీ? పనివాడి ముందే ఉన్నాయి. ఎలీషా ఎక్కడున్నాడు? పనివాడి ముందే ఉన్నాడు. నీ మనోనేత్రాలు మూసివేయబడినంత కాలం అద్భుతాలు నీ జీవితంలో జరగవు. నీ హృదయాన్ని దేవుడికి అప్పగించుకోవాలి.